వాళ్ళు ఏం చెప్పారంటే నిలువెల్ల పామేసి నిండిపోయాడు అబ్బాయి, బతకడు, చచ్చిపోతాడని చెప్పారు. అప్పుడు మా అన్న నన్ను తీసుకుని మా ఇంటికి వచ్చి ఏడిచాడు. కొడుగా, నిన్ను పామేసి పెంచడానికి కారణం మా నడులో ఉన్న ఆడవాళ్ళని కాపాడటానికి. నిన్ను బట్టి ఆడవాళ్ళు బతికారు, కానీ నువ్వు చచ్చిపోతున్నావు. నాకు చాలా బాధగా ఉంది కొడుగా, కానీ నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, నువ్వు పుట్టక ముందు మీ అమ్మ ఒక దేవుడు, మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుంది. ఆయన ఎవరో మాకు తెలియదు. అయితే మన కులాచార ప్రకారంగా పరాయి దేవుడు నమ్ముకున్నా, ఇంకోళ్ళు నమ్ముకున్నా ఏదైనా చేస్తే చంపేస్తారు. అలాగే మీ అమ్మని నేనే స్వయంగా మీ అమ్మని బాగా కొట్టేసి ఎందుకు నమ్ముకున్నాను కొట్టాను. ఆ కొట్టిన దెబ్బలకే మీ అమ్మ చనిపోయింది. మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి, మీ అమ్మ నువ్వు పుట్టావు. నిండు గర్భిణితో ఉన్న మీ మదర్ని మీ ఫాదర్ కొట్టారా? కొట్టేశాడు. ఎందుకు? అంటే ఆయన మానసిక స్థితి సరిగా ఉండదా? కాదు, దేవుని నమ్ముకుందని, ఆ భగవంతుడు నమ్ముకుందని చెప్పి వాళ్ళలో కొన్ని ఆచారాలు ఉంటాయి అమ్మ. అయ్యా చాలా మనకు చెప్పకూడదులే, కానీ ఆయన చాలా ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారాలను బట్టి కొట్టేశారు. చనిపోయింది. మీ అమ్మ చనిపోయే ముందు కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. అప్పుడు నెత్తురుగుడ్డుకున్న నిన్ను మీ అమ్మ తను నమ్మే దేవుడిని నీ గురించి చెప్పింది. నీ గురించి తన దేవుడికి చెప్పడం ప్రారంభించింది. ఏం చెప్తుందంటే, అయ్యా దేవుడా, నా కొడుకు పుట్టాడు, ఈడు నీ బిడ్డగా మార్చుకో, బతికించు, నేను ఎలాగో చనిపోతున్నా, నా కొడుకుని కాపాడు, నా కొడుకుని నీ బిడ్డగా మార్చుకోమని చెప్పి ఆ మాటలు చెప్పి అమ్మ చచ్చిపోయింది.